రూపాయి కష్టపడిచి మాకు ఊర్లో ఏం లేదు, మాకు అమ్మలకు నాన్న అత్త వరకు ఏం లేదు, మాకు జాగభూమి ఏం లేదు, ఎక్కడేం ఆదరవు ఏం లేదు. మేము రెక్కలతో కష్టం చేసి మా ఆయన నేను మార్కెట్లో కూరగాయలు మోసుకుంటాం. మేము పొద్దున్నే వెళ్ళిపోతాం, 6 గంటలకు పోయి మేము మోసుకొని 11 గంటలకు 10 గంటలకు ఇంటికి వచ్చేసి ఇంటికన్నా ఉంటాం. పొద్దున్న వెళ్ళిపోతాం. ఒక్కొక్క కవర్ మోసుకుంటే మాకు 10 రూపాయలు దొరుకుతాయి సార్, ఒక్క కవర్ మోసుకుంటే. అందుకే రూపాయి కష్టపడి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటా, మేము ఉన్నదో లేదో తినుకుంటా మేము ఉంటున్నాం సార్. మేము కష్టపడి ఉండడానికి ఇల్లు ఉండాలి, ఆడలేదు ఈడలేదు ఎక్కలేదు, రేపు నచ్చినా బతికినా ఎవరి ఇంటికాడ ఉంచుకుంటున్నాం అని మా పిల్లలకన్నా ఉండాలని, మాకు లేకుండా మేము కష్టపడితే మా పిల్లలు బతుకుతారని మేము తీసుకొని కష్టపడి కొనుక్కున్నాం సార్. అది ఒకటే మాకు ఉన్నది, అది మాకు న్యాయం జరగాలని మాకు బాగున్నది సార్. అంతే కష్టపడి కొనుక్కుంటే ఎంతగానో ఉండి ఇప్పుడు ఆయనతో పోతే మాకు మేము ఎందుకు సార్ ఉండి మేము ఆయనతో మందు పోసుకొని నేనే చనిపోతే మేము ఇక్కడనే మాకు క్షమ చేసేయండి సార్. మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే అది మా బాధ సార్. ఉన్నారు పిల్లలంతా కూడా ఎంత మీరు రాత్రి అంతా నిద్రపోకుండా మీరు ఏడుస్తూ ఉంటే పిల్లలు ఏమన్నా ఎందుకు మమ్మీ ఇక్కడ వచ్చి ఉండడు, ఎక్కడ వచ్చి ఉండడు ఎందుకు మమ్మీ అని అంటారు సార్. మేము ఏం చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే ఎక్కడ ఉండమని